అందరికీ నమస్కారం. శివరాత్రి లింగోద్భవ కథ విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజున లింగోద్భవ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు ఈ కథ విన్నా, చదివినా, వినిపించినా జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అతిపెద్ద గొడవగా మారింది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు, నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు, నేను స్థితికారుడిని, అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే, కనుక నేనే గొప్ప అని అనడం ఇలా ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసింది. వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్తారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నాను అని సమాధానం ఇచ్చింది. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానం ఇస్తూ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయిందని బ్రహ్మకు చెప్పింది. అయితే ఆద్యాంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు, శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకువచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంటే ఆ మొగలి పువ్వు కూడా అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు. దీంతో ఆ రెండింటినీ తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ. అప్పటికే మాయామేఘం వీడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ. అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామధేనువు తలతో అవునని తోకతో కాదు అని సమాధానం ఇచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మదేవుడికి నువ్వు భూలోకంలో పూజాధికాలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా తోకను పూజించాలని శివుడు శపించాడట. దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు, పరమేశ్వర, నీ జ్యోతిర్లింగంతో నా అహంకారం అజ్ఞాన అంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాన్ని ప్రసాదించావు. కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువు తీరాలి అని కోరాడు. ఈ అగ్ని స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనలేక బ్రహ్మ విష్ణువులు శివుడే పరమాత్ముడని గ్రహించి ఆయనను ఆరాధించడం ప్రారంభించారు. అయితే ఈ రోజున శివభక్తిని తెలిపే మరొక కథను కూడా తెలుసుకుందాం. శివలీలలు విన్నంత మాత్రానే శివానుగ్రహం లభిస్తుంది. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది.
ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది. అది గమనించిన నంది అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అది కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతో, పుష్పాలతోనూ, సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే వేటగాడు తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్లి శివలింగం చూసిన వెంటనే ఆ వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది. కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి అతనికి ఏమీ దొరకలేదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకుని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకుని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందువలన ఆ శివలింగంపై రత్నాలు, పుష్పాలు ఉన్నాయి. వాటిని వేటగాడు తీసి పారేసి తన నోట్లో పుక్కిట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తానుకు తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళాడు. తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోనికి గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మణుణ్ణి కూడా తీసుకొచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్నంతా శుద్ధి చేసి తరువాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్లీ వేటగాడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు. తరువాత రోజు మళ్లీ నంది వచ్చి చూసేసరికి మళ్లీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని, గుడిని ఎవరో కావాలని అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకువెళ్లిపోయాడు. తన ఇంటి అందే పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకొని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అయిన సదాశివుడు ఆ గుడియందు లేకుండా పోతాడా? అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడైన వేటగాడు పూజా విధానమునకు భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి వేటగాడు శివారాధనకే గుడికి వెళ్ళాడు. కానీ అతను గుడిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే అతను విచారం చెందాడు. విచారంతో పాటు ఏడవసాగాడు. అలా ఏడుస్తూ అప్పుడు అతను తన 2 చేతులు జోడించి, స్వామి, నేను కేవలం నీ భక్తుడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిలేను. నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు. నీ భక్తునిపై కోపించుట తగదు. స్వామి, ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు. నన్ను మన్నించు. నేను నిన్ను పూజించాలనే ఇక్కడికి వచ్చాను. కానీ నాకు నీవు కనిపించకుండా ఉండుట భావ్యమా? నీవు నాకు కనిపించకపోతే ఇక్కడే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు.
కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు. అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు. అప్పుడు ఎంతో భక్తి తత్పరుడైన ఆ వేటగాడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జీవితం నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామ స్మరణం చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. ఇక వెంటనే అతని తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందుబులు మ్రోగాయి, పూల వానలు కురిశాయి. బ్రహ్మాది దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా మారింది. అంతటా శివప్రేరితుడైన నంది భక్త శిఖామణియగు వేటగాన్ని దర్శించుట అన్నట్లుగా గుడిలోకి ప్రవేశించాడు. అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిల్చున్న వేటగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివుణ్ణి అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తగ్రేసరుడైన వేటగాన్ని కౌగిలించుకొని, నీ మూలంగా నా జన్మ తరించింది. ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను. నన్ను క్షమించు. అసలు నిజమైన భక్తుడవు నీవే అని కీర్తించాడు. అప్పుడు పరమేశ్వరుడు నందిని చూసి, ఓయి భక్తా నంది, నీవు కూడా నాకు నచ్చిన వాడవే. మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారి ఇరువురిని తీసుకుని కైలాసం వెళ్లిపోయాడు. కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మతభేదాలు ఉండవు. పూజా సామగ్రి, రత్నాలు, పువ్వులు ముఖ్యం కాదు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. చూశారు కదండి, ఈ రోజు మనం లింగోద్భవ కథ అలాగే శివలీలలు తెలిపే మరొక కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.